రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. ఏ ఆదిశేషుని యొక్క అవతారం కదా లక్ష్మణస్వామి. శేషో లక్ష్మణ ఉచ్యతే అని రామాయణం. శేషుడే లక్ష్మణుడు. కనుక ఏ ఆదిశేషుడు ఈ భూమండలం అంతా తన పడగల మీద మోస్తున్నాడో అట్టి ఆదిశేషుణ్ణి ఎత్తగలడా ఇంద్రజిత్తు? జగత్తుకే ఆధారం. వాళ్ళ వల్ల కాలేదండి. శివపరమాత్మ పార్వతీ అమ్మవారితో చెప్తున్నాడు కథాకథనం. దేవి యహ కౌతూహల జానయి సోయి జాపర కృపా రామ కహే హోయి. మంచి మాట. ఇలాంటి సందర్భాలలో శ్రోతలు సందేహం కలిగేటటువంటి అవకాశం ఉంది. ఎంత పరమాత్మ యందు నమ్మకం ఉన్నా, ఎంత విశ్వాసం మనకు ఉన్నప్పటికీ ఇటువంటి ప్రసంగాలు కథల్లో వచ్చినప్పుడు అరేరే లక్ష్మణస్వామి శక్తి తగిలిందా, కింద పడిపోయి మూర్ఛపోయారా, ఇంకేముంది లక్ష్మణస్వామి ఏమిటి రాముడేమిటి, ఏ భగవంతుడు మూర్ఛపోయాడో ఆయన గారిని మనం పూజిస్తున్నామా, సంకీర్తన చేస్తున్నామా, సందేహం కలుగుతుంది. చేత ఇదంతా లీల. లీల అంటే ఒక రకంగా నాటకము, మాయ అని చెప్పుకోవచ్చు. జగత్తుకే ఆధారం ఆదిశేష. శివుడు ఏమంటున్నాడు, పార్వతీ ఇటువంటి సందర్భాలలో పరమాత్మ యందు విశ్వాసం సడలిపోతుంది, సడలిపోయే అవకాశం ఉంది. కానీ ఎట్టివారు ఈ లీలని గ్రహించగలరు అంటే ఎవరి యందు పరమాత్మ యొక్క విశేషమైన కృప ఉంటుందో, భగవంతుని అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులైన వారు మాత్రమే ఇలాంటి సందర్భాలని, ప్రసంగాలని చక్కగా అవగాహన చేసుకోగలరు. లేకపోతే అపార్థం, పెడర్థం అంటారు, పెడర్థం చేసుకునే అవకాశం ఉంది. భక్తవత్సల భగవానికి జై. సాయంకాలం అయిందప్పటికీ ఆంజనేయ స్వామి యుద్ధరంగంలో ఎంతమంది అయితే వానరులు గాయపడ్డారో వారి అందరినీ పరామర్శిస్తూ ఒకచోట చేరుస్తున్నాడు. హనుమ యొక్క పని అది. గాయపడ్డ వాళ్ళందరినీ ఒకచోట, తర్వాత వారికి వైద్యం చేయిస్తారు. మిలిటరీలో ఇలాంటి సెక్షన్లు డిఫరెంట్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. వెంటనే ఎవరైనా గాయపడ్డారనుకోండి ఇమీడియట్గా వారికి చికిత్స. సో ఇలాగా ఇప్పుడు ఆధునిక కాలంలో మిలిటరీలు ఏర్పడ్డాయంటే పురాణాల్లో వాటికి మూలాలు ఉన్నాయి. మిలిటరీకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లు. అలాంటి వాళ్ళు ఎవరు కింద పడిపోయారు, ఎవరికి కాళ్ళు పోయినాయి, కళ్ళు అన్ని వెతుకుతున్నట్టు ఆంజనేయుడు. అట్టి సమయంలో మూర్ఛితుడై కింద పడి ఉన్న లక్ష్మణస్వామి చూచారు. అరే లక్ష్మణస్వామి, లక్ష్మణ కుమార ఏమయ్యా ఇది? పరుగున వారి వద్దకు వచ్చాడు హనుమ. లక్ష్మణ సమీపానికి వచ్చిన హనుమ చేసేది రామస్మరణే. జై శ్రీరామ్ అన్నాడు. అవలీలగా ఏ లక్ష్మణుని ఇంద్రజిత్తు ఇంకా ఇతరులైన 25-30 మంది మహాబలవంతులు ఎత్తలేకపోయారో
అట్టి లక్ష్మణస్వామిని అవలీలగా భుజాన వేసుకున్నాడు హనుమ. అంతే. చూచారండి ఇంద్రజిత్తు ఇతర యోధులు ఎలా ఎత్తాడట లక్ష్మణుని అంటే ఒక పుష్పాన్ని ఇలా మనం పైకి అట్లా ఏడ్చుకుంటూ పోయారు ఇంద్రజిత్తాదులు లంకకి. సర్వవ్యాపకుడు పరమాత్మ రామచంద్రుడు, సుగ్రీవాది వీరులు ఉన్నారు. పరమాత్మ చూడండి, తమ్ముడు ఇలా మూర్చిపోయేటప్పటికీ ఆయనకి కళ్ళంబడి నీరు వచ్చింది, చెమర్చాయి. సుగ్రీవా, హనుమ, ఏమిటి నా తమ్ముడు ఇంకా రాలేదే? ఇలా వచ్చాడు మూర్ఛపోయి, బాధపడుతున్నారు. లక్ష్మణస్వామిని పరమాత్మ యొక్క పాదాల దగ్గర పెట్టాడు హనుమ. మూర్ఛపోయేటప్పటికి చూచాడు, దుఃఖం పొంగి పొంగి వచ్చింది. హనుమ, ప్రభు, ఇంద్రజిత్తు యొక్క బాణం ఇంత పనిచేసింది, లంకలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. ఇక్కడికి నేను తెచ్చాను మహానుభావ. బాధపడుతున్నారు పరమాత్మ. జాంబవంతుడు అన్నాడు, వృద్ధుడు అనుభవజ్ఞుడు, రామచంద్ర, లంకానగరంలో ఒక గొప్ప వైద్యుడున్నాడు. వారు బాగా మాకు పరిచయం, సుషేణ అంటారు వాళ్ళని. ఈ సుషేణుడు ఉన్నాడు, ఆయుర్వేద వైద్యుడు, చాలా ఘటికుడు. వారిని కనుక రప్పిస్తే లక్ష్మణస్వామిని మనకు దక్కే అవకాశం ఉంది. మాట అంటాం ఆలస్యం అండి. హనుమ సూక్ష్మ రూపంలో లంకలోకి ప్రవేశించారు. ఆలోచించాడు, న్యాయంగా అయితే ఒక వైద్యుణ్ణి మాత్రమే తేవాలే. ఏమి ఆలోచన, వైద్యుణ్ణి ఒంటరిగా తెచ్చారనుకోండి, వారి దగ్గర మందులు ఉంటాయి, ఉండకపోవచ్చు. వైద్యుడు ఇక్కడ, మందులేమో ఇంట్లో, ఏం లాభం? అలా ఆలోచించి ఇంటితో సహా తెచ్చాట ఆంజనేయ స్వామి. అమాంతంగా ఈరోజు చూడండి, పెద్ద పెద్ద బిల్డింగుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలిస్తున్నారు. అసలు చెట్లు అంటే లెక్కే లేదు. వీటన్నిటికీ రామాయణం ఆధారం అండి. ఈ కథలు వాళ్ళు చదివి రీసెర్చ్ చేసి ఇప్పుడు సాధిస్తున్నారు వాళ్ళు. సగృహంగా, ఇంకా అన్నారు సపరివారంగా తెచ్చాడట. ఎందుకని? ఆ ఇల్లు పెళ్ళగిస్తుంటే, అయ్యయ్య మీరంతా బయటకు వచ్చేయండి కాసేపు. వారన్నారు, కాదండి, మేము కూడా రామదర్శనానికి వస్తాం, మాతో పాటు తీసుకెళ్ళండి. చాలా సంతోషం. ఇలా పట్టుకొచ్చాడు హనుమ. అప్పుడు వైద్యం జరిగింది. అంటే ఎలా వైద్యం? వారన్నారు, సంజీవని అనే ఒక ఔషధం ఉన్నది, అది ఇక్కడెక్కడ దొరకదు, మనకి హిమాలయాల్లో దొరుకుతుంది అన్నారు. తెల్లవారేలోపు ఈ సంజీవని తేవాలి. వింటున్నాడు హనుమ. బయలుదేరారండి, సంజీవని కొరకు బయలుదేరారు. క్షణాల మీద చేరుకున్నాడు. ఈ లోపు రావణునికి ఈ వర్తమానం అందింది. వాడి నెట్వర్క్ అలాంటిది ఆ రోజుల్లోని. గూఢచారులు, మహారాజు, రాక్షసరాజా, లక్ష్మణస్వామిని మూర్ఛ నుంచి తేర్చడానికి హనుమ బయలుదేరి వెళుతున్నాడు సంజీవని పర్వతం. ఓహో అలాగా. అప్పుడు కాలనేమి అనే ఒక పేరు కలిగిన రాక్షసుణ్ణి
ఆంజనేయునికి విఘ్నం కలిగించడానికి పంపించాడు రావణుడు. కాలనేమి. ఈ కాలనేమే కృష్ణావతారంలో కంసుడై పుడతాడు. కాలనేమి ప్రయత్నం చేశాడు, ఏదో ఒక విధంగా తెల్లవారేలోపు ఆంజనేయ స్వామి వెళ్ళాలి, సంజీవనితో అడ్డం కొడదాం, విఘ్నం కలిగిద్దాం, సమయం తప్పిపోతుందిగా అంటే దురుద్దేశంతో కాలనేమిని పంపారు. కానీ అది తెలిసి కాలనేమిని సంహరిస్తాడు హనుమ. కనుక ఆంజనేయ స్వామి వారి స్మరణ వల్ల విఘ్నములు తొలగిపోతాయి. కొండ దగ్గరికి వచ్చారు, సంజీవని పర్వతం చాలా విశాలంగా ఉంది. అది అనేక ఔషధులు ఉన్నాయి, అన్నీ వెలుగుతున్నాయిట. అయితే ఈ ఔషధులలో సంజీవని ఏది గుర్తుపట్టలేక, ఎందుకిట్ట నాకు ఈ విచారణ, కొండంతా పెకలించి అక్కడి నుంచి బయలుదేరి వచ్చారటండి. కొండతో సహా వచ్చారు ఆయన. దాన్ని చాలీసాలో మనం చదువుకుంటున్నాం. లాయ సంజీవన లఖన జియాయే. లాయే సంజీవన్, లక్ష్మణుణ్ణి బ్రతికించాడు హనుమ. శ్రీ రఘువీర హరఖ్యూరలాయే, రఘుపతి కిన్హి బహుత బడాయి, కహా భరత సమ తుమ్ ప్రియ భాయి. ఎంత ఆనందపడ్డాడో రామచంద్రుడు. హనుమా, నా భరతుని వలె నీవు నాకు సోదరునివి, ప్రేమ పాత్రునివి కదా అన్నారు. యుగ సహస్ర యోజన పర భాను. అప్పుడు అన్నారు, ఎలా తెచ్చావయ్యా, సూర్యోదయానికి ముందే ఈ ఔషధి ఎలా సంభవం? గాబరా పడుతూ అడుగుతాడు రామచంద్రుడు. నీ వల్ల ఇట్టుందా హనుమ? అనుమానంగా ఉంది మాకు. లక్ష్మణస్వామి మూర్ఛ తేరుకోకపోతే అయోధ్యకు వెళ్ళిన తర్వాత మా తల్లి సుమిత్ర ఎవరి వెంట వస్తుంది? కోడలి వెంట వస్తుంది, ఊర్మిళ. సుమిత్ర, ఊర్మిళ అత్తా కోడళ్ళు వీరిద్దరూ వచ్చి, నాయనా రామా, ఏది నా బిడ్డ, నా కొడుకేది అని అడిగితే ఏం చెప్పాలి వాళ్ళకి? నేను ఇలా మూర్ఛపోయి పడి ఉన్నాడు. ఎంత బాధపడతాడు పరమాత్మ. స్వామివారు అన్నారు, హనుమ గాబరా పడమాకండి స్వామి, ఇలాంటివి మాకు అలవాటే అన్నారు. ఏ విధంగా అలవాటు? చూడు, ఒకవేళ సూర్యోదయానికి ముందుగా సంజీవనిని నేను తేలేకపోతే నీ అనుగ్రహమే ఉండాలి కానీ ప్రభు, సూర్యుడు ఉదయించకుండా అడ్డుకుంటానన్నాడు. అంచేత ఏమి విశ్వాసం అండి పరమాత్మ మీద. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర, జయ కపీశ తిహు లోక ఉజాగర్, రామదూత అతులిత బలధామ. అంత మాట అన్నారు. ప్రభు, ఈనాటిది కాదిది, మాకు చిన్నప్పటి నుంచి సూర్యుణ్ణి పట్టుకునే అలవాటు మాకు ఉన్నది అన్నాడు. చిన్నతనంలో ఒక మంచి స్తోత్రం రాస్తాడు తులసిదాసు. బాల హనుమ సూర్యుణ్ణి పట్టుకోవటం, అప్పుడే ఈ హనువు దవడలు దెబ్బతిన్నాయి. కనుక యుగ సహస్ర యోజన పర భాను, లీల్యోతాహి మధుర ఫలజాను. అదేదో ఎర్రగా సూర్యబింబం ఉంటే అది పండు అని అనుకుని ఆకలేస్తే అది పండుగ పట్టుకోవటానికి ఎగిరి వెళ్ళేటండి. లీల్యోతాహి మధుర ఫలజాను, మాకు అలవాటిది.
అందువలన ఆ కొండ పీకొచ్చాడు. అయ్యా మీరే చూసుకోండి మీకేం కావాలో. ఆ మందు ఓషధి సంజీవని ద్వారా వెంటనే లక్ష్మణస్వామికి స్పృహ వచ్చిందండి. బంధు సభ సదా తబ మృదుల స్వభావు. చూడండి, వచ్చేటప్పుడు ఒక చిన్న సన్నివేశం వర్ణిస్తాడు తులసీదాస్. ఇలాంటివి సాధకులకి చాలా ఉపకరించేటటువంటి ఘట్టాలు. సంజీవని పర్వతాన్ని తెస్తున్నాడు. అయోధ్య సమీపంలో ఉన్న నందిగ్రామం, ఏ నందిగ్రామంలో భరతుడు పర్ణశాల నిర్మించుకొని పాదుకలు పెట్టుకొని రాజ్యం చేస్తున్నాడో ఆ నందిగ్రామం మీద ఎగురుతూ వస్తున్నాడు ఆంజనేయ స్వామి. వస్తుంటే చూచాడు భరతుడు, అరే ఏదో దుర్మార్గుడు, ఒక రాక్షసుడిలాగా ఉన్నాడు వీడు. అలా అనుకుని ఒక బాణం వేశాడు భరతుడు. ఆ భరతుని యొక్క బాణపు దెబ్బకి ఆంజనేయ స్వామి కింద పడ్డాడు. సందేహం కలుగుతుంది మనకి, హనుమ కింద పడితే ఆ చేతిలో ఉన్న సంజీవని పర్వతం ఏమైందని. రాముడు ఉండనే ఉన్నాడుగా సర్వత్రా, సంజీవని పైనే ఉన్నది ఆకాశంలో, వీరు కిందొచ్చి పడ్డారు. ఇది పరమాత్మ యొక్క సంకల్పం. ఎందుకు ఇలా జరిగింది? సంజీవని పర్వతాన్ని అమాంతంగా తాను ఎత్తుకొని వస్తుంటే భరతుని యొక్క ఈ నందిగ్రామం దగ్గరకు వచ్చేటప్పటికీ మనసులో ఆ క్షణంలో అహంకారం కలిగింది ఆంజనేయ స్వామికి. రామకార్యానికి నా తర్వాతే కదా ఎవరైనా, నేనే కదా ముందే ఉంటాను, ఇంత మహత్కార్యాన్ని నేను మాత్రమే చేయగలుగుతున్నాను అన్న అహంకారం కలిగింది. పరమాత్మ ఏదైనా సహిస్తాడు, భక్తునిలో అహంకారం సహించడు అని మనకి ఉపదేశించటానికి ఈ లీల పరమాత్మ చేస్తున్నారు. అహంకారం పనికిరాదు అనుకుంటూ ఉంటుంది. అబ్బబ్బా నేను ఉంటే కదా ఇదంతా జరుగుతోంది. మహామహా వాళ్ళు వెళ్ళిపోయినా సంసారం సాగుతూనే ఉంది, అదేమి ఆగిపోలే. ఆ విధంగా అహంకారం కలిగేప్పటికీ భరతుడు బాణం వేశాడు. కింద పడ్డాడు ఈయన గారు వచ్చి. ఆ కింద పడుతుంటే అప్పుడు రామస్మరణ చేశాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటే వీడెవడో రామభక్తుడిలాగా ఉన్నాడే. నమస్కారం చేసి భరతునికి, మహానుభావ రామకార్యం కొరకు వెళుతున్నాను నేను. మొట్టమొదట భరత దర్శనమైంది ఆంజనేయ స్వామికి. ఈ సందర్భంలో సుతుబ్బిన నారి భవన పరివార హోహి జాగి జగ బారహి బార. చాలా చక్కని సన్నివేశం. ఆంజనేయ స్వామి భరతుడు. ఓహో అలాగా, అయితే నువ్వు త్వరగా వెళ్ళు, అప్పుడు ఇంకా సూర్యోదయం, ఇంకా సమయం ఉంది. భరతుల వారు ఏం చేశారట, హనుమా నీ వల్ల అవుతుందో కాదో నేను ఒక బాణం వేస్తాను, ఆ బాణం మీద నువ్వు కూర్చో, సంజీవని సమేతంగా నిన్ను నా బాణము లంక ఆ రణరంగంలోకి చేరుస్తుంది అన్నట్టు. అలా జరిగింది. ఆనందించారు అందరూ. సుషేణుడు వైద్యుడు సంజీవనితో లక్ష్మణస్వామి యొక్క మూర్ఛ తొలగిపోయింది. అప్పుడు ఈ వార్త అందిందండి. లక్ష్మణుని యొక్క మూర్ఛ తొలగిపోయి వారు మళ్ళీ లేచి కూర్చున్నారు. బాధపడ్డాడు రావణాసురుడు. ఇప్పుడు ఎలాగొచ్చారట, కాటుక కొండ, నల్లని కొండలాగా వచ్చాట ఆ రావణాసురుడు. మరుసటి రోజు యుద్ధరంగానికి కాటుక కొండలాగా. ఎవరెవరితో? దుర్ముఖ. చూడండి, ఎందరో చనిపోయారు యుద్ధంలో.
దుర్ముఖ, దేవాంతక, నరాంతక, మహామహాయోధులు, అతికాయ, అకంపనుడు ఒకటి పేరు. అంటే వాడు అసలు కంపించడు. ఎంత భయంకరమైన యోధుడు యుద్ధానికి వచ్చినా కూడా అవిచలితంగా ఉంటాడు, కంపన లేకుండా. అంచేత అకంపన. మహోదరాదులు వీరందరూ రణధీరులండి, అంతా పడిపోయారు. ఇంకా ఒంటరి వాడే మిగలబోతున్నాడు రావణాసురుడు. వీడు ఒక్కడే ఉన్నాడు ఇంకా, మేఘనాద. అట్టి మేఘనాదుణ్ణి సంహరించమని పరమాత్మ లక్ష్మణస్వామికి ఆ బాధ్యత అప్పగించారండి. ఈ ముందు కుంభకర్ణుడిని నిద్ర లేపాడు రావణుడు. తప్పనిసరి అయిపోయింది. ఈ కుంభకర్ణుడు వాడు ఏమి నిద్ర చూడండి, నిద్ర లేపటం ఒక పెద్ద మహాయజ్ఞం. కుంభకర్ణుడిని నిద్ర లేపటం అంటే గొప్ప వ్యవస్థ. సామాన్యంగా అది నిద్ర కాదుగా. మొత్తం మీద వాడి చెవుల్లో సీసం పోశారు. అప్పుడు కానీ వాడి కొద్దిగా చలనం, కొద్దిగా సీసం. ఇంకా బల్లాలతో పొడిచారు. అంత తోలుమందం వాడు. అలాంటి వాడిని నిద్ర లేపారు. కుంభకర్ణుడు వాడన్నారు, ఏమిటి నన్ను నిద్ర లేపావు అన్నయ్య అన్నాడు. అన్నా, ఎందుకు నన్ను అకస్మాత్తుగా, నాకు 6 నెలలు కదా గడువు నిద్రకి, 6 నెలలు గడవకముందే ఎందుకు నన్ను నిద్ర లేపావు? వాడు ఆశ్చర్యంగా అడిగాడు రావణాసురుణ్ణి. అది చూచేటప్పుడు అన్నగారి యొక్క ముఖము వివర్ణమై ఉంది. కాంతి లేదు, కళ లేదు, కళావిహీనంగా నీ ముఖం ఎందుకు ఇలా ఉంది? ఏదో బాధపడుతున్నావు, ఏమైంది చెప్పు అన్నాడు. తమ్ముడు జరిగిందంతా చెప్పాడు. సీతని అపహరించుకు తెచ్చారా నేను? ఆ సీత కొరకు రాముడు భర్త లంకానగరం మీద దాడికి వచ్చాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. మన వాళ్ళు చాలామంది యుద్ధరంగంలో కూలిపోయారా. ఇప్పుడు నీ అవసరమైంది నాకు. అలా చెప్పారండి. మన సైన్యం సగం నాశనమైపోయింది. అప్పుడు అన్నాడు, యుద్ధం జరుగుతున్నదా? ఎవరి గురించి? సీతాదేవి గురించి. అంటే సీతను అపహరించావన్నమాట. ఓవా, ఎంత పని చేశావు అన్నయ్య నువ్వు. సీతాపహరణ వృత్తాంతం వినేటప్పటికీ ఉలిక్కిపడ్డాడు కుంభకర్ణ. ఎంత ఉత్తముడో చూడండి, చాలా చిత్రం వేస్తుంది. అరే మూర్ఖుడా అన్నయ్యతో అంటున్నాడు. అవివేకి. ఎవరనుకున్నా సీత? జగజ్జనని, జగజనని జానకి, అతిశయ ప్రియ కరుణా నిధానకి, ఉద్భవ స్థితి సంహారకారిణీం క్లేశహారిణీం రామవల్లభాం. రామచంద్రమూర్తి పరబ్రహ్మ, బ్రహ్మ యొక్క శక్తియే సీత. జగజ్జనని, సీతను దొంగిలింటికి తెచ్చావా? అసలు నీకు శుభం అనేది ఉంటుందా ఇంక ముందు? అంతా అశుభమే. అంత దరిద్ర పనిచేశావు నువ్వు, అంత అనుచితం. నన్ను ఇప్పుడు వ్యర్థంగా నీవు మేలు కొలిపావు. ఇప్పటికైనా అన్నయ్య నేను చెబుతున్నా, ఇప్పుడు అందరూ చెప్పి చూశారండి, ఇంకా వీరే చెప్పాలి, కుంభకర్ణుడే చెప్పాలి. ఇప్పుడు అంటున్నారు, నీకున్నటువంటి దురభిమానం, ఈ దురభిమానాన్ని విడిచిపెట్టు, రామచంద్రమూర్తిని సేవించు, శరణాగతి చేయి, పాదాలకి
నా పట్టి నమస్కరించు అలా కోరారండి. చివరిసారిగా చెప్తున్నా అన్నాడు. వినల. హితవాక్యాలు పెడచెవిని పెట్టాడు. అట్టి సమయంలో కుంభకర్ణుడికి అర్థమైపోయింది, నేను యుద్ధానికి వెళుతున్నాను అంటే అయిపోయింది, మళ్ళీ వెనక్కి రానింక. అలా మనసులో తలుచుకుని, అన్నా ఒక్కసారి నిన్ను కౌగిలించుకుంటా అన్నాడు. ఎందుకని? తర్వాత అవకాశం ఉండదుగా ఇంకా. నన్ను అక్కున చేర్చుకో. అలా అని శ్యామగాత సరసీరుగలోచన దేకౌజాజి తాపత్రయమోచన అజగూతాత త్యాగి అభిమాన భజహు రామహోయి కళ్యాణ. ఇప్పటికైనా అవకాశం ఉన్నది అన్నయ్య, రామచంద్రుణ్ణి పాదాలు పట్టుకో, మనందరికీ శుభం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. మనసులో అనుకున్నాడు, వీడు వినడు, కాలచోదితుడు రావణుడు, అందువలన నేను వెళ్ళను అంటే అన్నయ్యే చంపేస్తాడు నన్ను. వాడంత క్రూరుడండి, వీడి చేతిలో ఎందుకు చావటం? మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. పరమాత్మ చేతిలో చనిపోతే ఇంక జన్మ ఉండదు. శాస్త్రవాక్యం అలా అంటున్నది, ఏ హతాహ చక్రధరేణ రాజన్. చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు చేతిలో ఎందరూ మరణించారో వారందరినీ స్వామి తనలో ఐక్యం చేసుకున్నాడు. త్రైలోక్యనాథేన చతుర్భుజేన తే గతాహ విష్ణుపురీం ప్రయాతాహ. ఆ రాక్షసులందరూ వైకుంఠానికి చేరుకున్నారు. అందువల్ల రామచంద్రమూర్తి వారు నన్ను చంపితే సంహరిస్తే నాకు జన్మ ఉండదు, ఇంకా నేను ధన్యుణ్ణైపోతా. అందువల్ల అలా భావించి అంత ఉత్తమమైన సాత్విక విచారణ చూడండి, అంత రాక్షసత్వంలో కూడా భగవత్ స్మరణ గొప్ప విషయం కాదా? శ్యామగాత సరసీరుహలోచన మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథ. రామచంద్రమూర్తిని అలా స్మరించి బయలుదేరతాడు. యుద్ధరంగానికి కాటుక కొండవలే వస్తున్నాడండి కుంభకర్ణ. రణభూమిలో ఒక పర్వతంలాగా రామచంద్రమూర్తి యొక్క అనుమతి తీసుకుని విభీషణుడు, ప్రభు ఒక్కసారి మా అన్నగారు వచ్చారు, కుంభకర్ణుల వారు, వారిని పరామర్శించి వస్తా అన్నాడు. అయ్యో దానికేమయ్యా, వెళ్ళిరమ్మన్నాడు. కుంభకర్ణుని వద్దకు వచ్చాడు విభీషణ. అన్నా, ఎన్నో విధాలుగా నేను చెప్పి చూచాను అన్నయ్యకి, ఆ మాటలు వినల, పెడచెవిని పెట్టాడు. అంతేకాక నన్ను కాలితో తన్ని లంక నుంచి బయటికి పంపించాడు. రామమూర్తిని నేను శరణాగతి చేశా, అక్కున చేర్చుకున్నాడు రాముడు నన్ను. ఎందుకని? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః మోక్షయిష్యామి. పరమాత్మ ఎట్లయితే మోక్షయిష్యామి మా శుచః అని అన్నారో ఆ రాముడేగా ఈ కృష్ణుడు. అందువలన తమ్ముడు చాలా మంచి పని చేశావురా నువ్వు అన్నాడు కుంభకర్ణుడు. ఎంత ఆనందపడ్డాడో. విభీషణుని యొక్క రెండు చేతులు గట్టిగా అలా పట్టుకొని, సోదరా, ఈ రావణుడు కాలునికి వశమైపోయాడు, ఎవరు చెప్పినా విండు.
కనుక చాలా గొప్పవాడివిరా తమ్ముడు, రాక్షస కులానికే నువ్వు ఆభరణం లాంటి వాడివి. విభీషణుని చూడండి పరమాత్మ మళ్ళీ రాజుగా చేశారు. ఆ విధంగా ధన్యజన్ ధన్యతై ధన్య విభీషణ భయ